అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని నిరసిస్తూ కూడా తిరుపతికి సంబంధించినటువంటి స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా తిరుపతి టీడీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో ఇటు జీవకంలోని 48, 49 వార్డులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఉదయం 8 గంటల ప్రాంతం నుంచి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. సార్, ఎలా చూడాలి ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి అలదరణ విజయవాడలో జరిగినటువంటి, అంటే దాదాపు కన్ను కూడా డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితిలో ఆ దాడి? ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు కలిసి వాళ్ళ కార్యకర్తలని రెచ్చగొట్టడం ద్వారా అనునిత్యము వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ప్రతి మీటింగులోనూ జగన్మోహన్ రెడ్డి అంతు చూస్తాము, జగన్ పని అయిపోయింది అని వాళ్ళల్లో ఒక మాస్ మేనియా క్రియేట్ చేసి భౌతిక దాడి చేయమని చెప్పినటువంటి ఆదేశాల అంతర్గత సారాంశమే నిన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యా ప్రయత్నం. త్రుటిలో ఆ మహానాయకుడి యొక్క కన్ను పోయే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఇది చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు చేసినటువంటి ఒక రిహార్సల్ మాత్రమే. జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా అంతం చేయటానికి, ఎన్నికల్లో ఓడించలేము కనుక ఆయన్ను హత్య చేసి ఆ తర్వాత రాజకీయాల ఎన్నికల్లోకి వెళ్తే గెలవగలము అన్నటువంటి ఒక కపటత్వము, కుట్ర ఇందులో దాగి ఉన్నది. దీన్ని తీవ్రంగా ఖండించాలి. కోట్లాది మంది ప్రజల ఆరాధ్యనీయమైనటువంటి నాయకుడి మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల యొక్క ఒక చిన్న కూటమి ఈ రోజున ఆయన్ను నిర్మూలించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందంటేనే వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేశారు అంటేనే కేవలం ఇప్పుడు సమయం 8:30 కూడా కాలేదు, దాదాపు 7-8 వేల మందికి పైగా తిరుపతిలో ఆయన ద్వారా ఆనందపడినటువంటి, సంక్షేమాలు అందుకున్నటువంటి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చినారంటేనే ప్రజల్లో దీని పట్ల, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఎంత ప్రేమ ఉన్నది, ఈ దాడిని ఖండించాలా అన్న అవసరం ఎంత ఉన్నది అన్నది దీన్ని బట్టి తెలుస్తుంది. గతంలో కోడికత్తి పైన జరిగినటువంటి, అంటే అభినయ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సార్, ఎలా చూడాలి దాన్ని, ఎలా ఖండిస్తున్నారు? అత్యంత హేయమైనటువంటి చర్యకు ప్రతిపక్షాలు పాల్పడ్డాయి. చంద్రబాబు నాయుడు గారి ప్రోద్బలంతోనే ఈ హత్యా రాజకీయాలకు తెరలేపారు. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ హత్యా రాజకీయాన్ని తిరుపతిలో ఉన్నటువంటి ప్రజలు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతూ రోడ్డు మీద బైఠాయించడం జరిగింది. సో అది మొత్తం మీద చూసాం. ఏదైతే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి దాడిని పూర్తి స్థాయిలో ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హత్యా రాజకీయాలు కుట్రలో భాగంగా జరిగినటువంటి ఆ కోణంగానే ఆలోచిస్తున్నాము. నిజంగానే ప్రజల ఆరాధ్య దైవంగా భావించేటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి పైన అనునిత్యం కూడా తనను మట్టు పెడతామని చెప్పి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేసేటువంటి ప్రకటనలు కావచ్చు, వాళ్ళు ఇచ్చేటువంటి స్టేట్మెంట్లకు అనుగుణంగానే ఆ ప్రేరేపణ పొందే కొంతమంది దుండగులు, అంటే వాళ్ళ 2 పార్టీలకు సంబంధించినటువంటి దుండగులే ఈ ఘటనకు పాల్పడ్డారు. ఖచ్చితంగా దీన్ని నిరసిస్తున్నాము. మరోసారి ఇది రిపీట్ అయితే మాత్రం ఖచ్చితంగా రాష్ట్రంలో చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని మన్నుకునే పరిస్థితి అయితే మాత్రం ఉండబోదు అని చెప్పి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. తిరుపతి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, అదేవిధంగా అభ్యర్థి అయినటువంటి భూమన అభినయ్ రెడ్డి. ప్రజెంట్ లోకేష్ రిపోర్టింగ్ ఫర్ ఆర్టీవీ తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.